అనుకున్నదే అవుతుంది. చైనా సామ్రాజ్యవాద కాంక్షకు పాకిస్తాన్ దన్నుగా నిలుస్తుంది. 70 ఏళ్ల కిందట భారత్ నుంచి దొంగచాటుగా లాక్కున్న గిల్గిత్ బల్తిస్తాన్లోని చాలా భాగాన్ని చైనాకు పాకిస్తాన్ విక్రయిస్తుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఇసి పేరిట ఈ భూమిని స్థానికులకు ఇష్టం లేకుండానే బలవంతంగా లాగేసుకుని చైనాకు కట్టబెడుతుంది. చైనాలోని పలు కంపెనీలకు రెడ్ ఆర్మీకి గిల్గిత్ బల్తిస్తాన్ భూములను అక్రమంగా విక్రయిస్తున్నారంటూ అక్కడి వాళ్లంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలు సేకరించిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ జనరల్స్ బలవంతంగా దౌర్జన్యం చేసి ఈ భూమిని ఆక్రమిస్తున్నారంట. భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న వారిని అకారణంగా చంపివేయడంతో పాటు ఎలాంటి విచారణ లేకుండానే శిక్షలకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వేల మంది తమ భూమిని కోల్పోయారు. పాక్ మిలిటరీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తమ ప్రాంతంలోకి వచ్చి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. అత్యంత నిరంకుశంగా జరుగుతున్న ఈ పరిపాలన గురించి ఏ ఒక్కరు కూడా నోరెత్తలేని పరిస్థితి ఉంది. సిపిఇసికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితాలు నాశనం చేస్తున్నారు అంటూ గిల్గిత్ బల్తిస్తాన్ థింకర్స్ ఫోరం జీబీటీఎఫ్ చైర్మన్ సదరు మీడియాకు చెప్పారు. పెద్ద కంటోన్మెంట్లు ఏర్పాటు చేసి వాటిల్లో చైనా, పాక్ సైన్యాలు ఉండేలా ప్రణాళిక చేస్తున్నారని కూడా ఈయన వివరించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కంటే ఈ భూభాగం 6 ఇంతలు పెద్దదిగా ఉంటుంది. ఇది కూడా ఒకప్పుడు కశ్మీర్లో భాగంగా ఉండేది.